రైతు భరోసా పైన ఇవాళ క్లారిటీ వస్తుందా? రైతు భరోసా పైన ప్రభుత్వ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? ఎన్ని ఎకరాలకు రైతు భరోసా కట్ ఆఫ్ నిర్ణయిస్తారు? రైతు కూలీలకు 12,000 సాయంపై కూడా ఇవాళ క్లారిటీ వస్తుందా? అయితే కేబినెట్ భేటీలో ముఖ్యంగా రైతు భరోసాపై చర్చ జరగనుంది. రైతు భరోసా, రైతు కూలీకి 12,000 సాయం, బీసీ రిజర్వేషన్, కులగణనపై చర్చ జరగనుంది. ఇప్పటికే రైతు భరోసా పైన కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు సమావేశమై సుదీర్ఘంగా కసరత్తు చేసింది. రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ 3 రకాల ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు సమాచారం. 10 ఎకరాల వరకు సీలింగ్ పెట్టడం, ఐటీ చెల్లించే ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా నుంచి మినహాయించడం, లేదంటే అందరికీ రైతు భరోసా ఇవ్వడం, ఈ మూడింటిలో ఏదో ఒకదానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు రైతు కూలీలకు ఏడాదికి 12,000 సాయం పైన కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఈ రోజు జరగబోయే కేబినెట్ భేటీకి సంబంధించి మెయిన్ ఎజెండా రైతు భరోసా కాబోతోందా అనేటువంటి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, సంధ్య, మరి కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా రైతు భరోసా పైనే చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే చాలా రోజులుగా రైతులందరూ కూడా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ కూడా పలుమార్లు భేటీ అయి సుదీర్ఘంగా కసరత్తు చేసింది. మొన్న జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో రైతు భరోసాపై చివరిసారిగా చర్చించి దానిపై విధి విధానాలు ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో రైతు భరోసాకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ నివేదికను మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టబోతున్నారు. దీనిపై చర్చించిన తర్వాత ఈ రోజు రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా చెల్లించాలి, ఎవరినైనా ఈ రైతు భరోసా పథకం నుంచి తప్పించాలి, ఇటువంటి అంశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతో రైతులందరూ కూడా ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశం వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు రైతు భరోసాపై ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. సంక్రాంతి నుంచే రైతు భరోసా చెల్లిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసాపై ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. మనకున్న సమాచారం మేరకు ఖచ్చితంగా సాగు చేసే భూములన్నింటికి కూడా రైతు భరోసా చెల్లిస్తామని చెప్పి కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎన్ని ఎకరాల వరకు కట్ ఆఫ్ పెడతారు, సీలింగ్ ఏమైనా విధిస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 7 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని చెప్పి కేబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దానిపై ఈ రోజు మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే మనం చూసినట్లయితే గవర్నమెంట్ కు సంబంధించి రైతు భరోసా అనేటువంటి అంశం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారినటువంటి ఈ తరుణంలో ఎస్పెషల్లీ రైతు భరోసా అనేటువంటి అంశాన్ని ఏ రకంగా వీళ్ళు సెట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు? ఖచ్చితంగా ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు రైతు భరోసాపై ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలపై పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైతు రుణమాఫీ లాగానే రైతు భరోసా కూడా కొంతమందికి మాత్రం ఇచ్చి చాలా మంది రైతులకు ఈ పథకం అమలు కాకుండా చేసే కుట్ర ప్రభుత్వం పన్నుతుందని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఎకరాలకు సీలింగ్ విధిస్తే మాత్రం ఖచ్చితంగా రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందుకే కేబినెట్ సబ్ కమిటీలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత పంటలు సాగు చేసే భూములన్నింటికీ ఖచ్చితంగా రైతు బంధు చెల్లిస్తాం, రైతు భరోసా చెల్లిస్తామని చెప్పి కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాబట్టి దీనిపై ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత ఖచ్చితంగా సాగు చేసే భూములన్నిటికీ రైతు భరోసా చెల్లించే అవకాశం కనిపిస్తోంది. అయితే అందులో ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఐటీ చెల్లిస్తున్న వారిని ఈ పథకం నుంచి తప్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సంధ్య, రైట్ కరుణాకర్.